బెహ్రెయిన్లో ఇటు ఇరాన్ కామికాజే డ్రోన్స్ అలాగే హై రైజ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఏవైతే బెహ్రెయిన్లో ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తుంది. మీనా సల్మాన్ అనే ఒక పోర్టుని సముద్ర ఓడరేవుని కూడా ఇటు మీనా సల్మాన్ అనే ఓడరేవు ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రస్తుతానికి బెహ్రెయిన్లో ఉన్న ఈ మీనా సల్మాన్ అనే పోర్టుని కూడా ప్రస్తుతానికి ఇరాన్ అటాక్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే అక్కడ హై రైజ్ బిల్డింగ్స్ స్కై స్క్రాపర్స్ అంటారు, ఆ హై రైజ్ బిల్డింగ్స్ని కూడా మొత్తానికైతే టార్గెట్ చేస్తూ కొన్ని మిసైల్స్ని సంధించింది. ఒక వ్యక్తి కూడా చనిపోయినట్టు తెలుస్తుంది బెహ్రెయిన్లో. దాంతోపాటు ఒకసారి ఖతర్కి సంబంధించిన సిచ్యువేషన్ కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతానికి ఖతర్లో అమెరికాకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా టార్గెట్ చేస్తూ అల్ ఉదైద్ అనే ఒక ఎయిర్ బేస్ని టార్గెట్ చేసింది. అలాగే యుఎస్కి సంబంధించిన లార్జెస్ట్ మిలిటరీ ఎయిర్ బేస్ అని చెప్పుకోవచ్చు దాన్ని 44 మిసైల్స్ అలాగే 8 డ్రోన్స్తోని ఆ ఫెసిలిటీని కూల్చేసింది. అలాగే ఖతర్ డిఫెన్స్ మినిస్ట్రీ సక్సెస్ఫుల్గా మిగతా మిసైల్స్ని మేము కాపాడగలిగాము పేట్రియాట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం మీద ఇటు కువైట్ సిచ్యువేషన్ కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. కువైట్లో ఒకసారి మనం చూస్తే కనుక అక్కడ ట్రూప్స్కి సంబంధించి అలాగే సివిలియన్స్ అస్తవ్యస్తమైపోయింది. సివిలియన్స్ ఎటు ప్రయాణం చేయలేని పరిస్థితి, భయభ్రాంతులకు గురవుతున్నారు. కువైట్లో కూడా అలీ అల్ సలీం అనే ఒక ఎయిర్ బేస్ అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేస్ని టార్గెట్ చేస్తూ బలిస్టిక్ మిసైల్స్ని వదిలింది ఇరాన్. మ్యాక్సిమం వాటన్నిటినీ కూడా ఇటు కువైట్ ఎదుర్కొనే ప్రయత్నం చేసింది, కానీ కొన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన కూడా కొన్ని మిసైల్స్ కూడా సంధించినట్టు తెలుస్తుంది. చాలామంది ఎంప్లాయీస్ ఎవరైతే ఎయిర్పోర్ట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా గాయపడ్డారు. అక్కడున్న ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంత దెబ్బతినింది అన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఇటు ఫ్లైట్ సర్వీసెస్ అన్నీ కూడా కువైట్లో కూడా నిలిపివేశారు. మరో పక్కన ఇటు సౌదీ అరేబియా, ఒమాన్ అలాగే జార్డన్ ఒక్కసారి చూస్తే కనుక సౌదీ అరేబియాలోని రియాద్ని బేస్ చేసుకొని చాలా మిసైల్స్ని ఇరాన్ సంధించినట్టు తెలుస్తుంది. అలాగే జార్డేనియన్ మిలిటరీ చాలా మిసైల్స్ని ఇరాన్కి సంబంధించిన బలిస్టిక్ మిసైల్స్ని కూడా ఇంటర్సెప్ట్ చేయగలిగింది. కానీ కొన్ని మాత్రం ఇటు జార్డన్ అలాగే సౌదీ అరేబియాని వాటన్నిటిని కూడా ఆ మిసైల్స్ అటాక్ చేయగలిగాయి. మరో పక్కన ఒక్కసారి ఇటు అమెజాన్ వెబ్ సర్వీసెస్కి సంబంధించి ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. దాదాపు 50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అది. మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం దట్టమైన పొగ, ఇటు సిటీ మధ్యలోనే దట్టమైన పొగ కనిపిస్తుంది, దాని పక్కనే బ్యాక్డ్రాప్లో కూడా దట్టమైన పొగ కనిపిస్తుంది. సో దుబాయ్ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దుబాయ్లో ఎటువైపు చూసినా దట్టమైన పొగలే కనిపిస్తున్నాయి. ఇటు కమర్షియల్ బిల్డింగ్స్ని, ఇటు రెసిడెన్షియల్ బిల్డింగ్స్ని, ఇటు ప్రస్తుతానికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ని ఆ కంపెనీని కూడా టార్గెట్ చేస్తూ మొత్తానికైతే మిసైల్స్ అందించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్కి అమెజాన్కి భారీ ఎత్తున నష్టం అని చెప్పుకోవచ్చు, హెవీ లాస్ అని చెప్పొచ్చు. దాదాపు 50,000 కోట్ల నష్టం ప్రస్తుతానికి అమెజాన్కి అని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అమెరికన్ కంపెనీస్ కావచ్చు, అలాగే ఇటు రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఇటు టూరిజం పరంగా కానీ వెళ్ళడానికి కొంత ఆలోచించాల్సిన అవకాశం ఉంది. ఈ యుద్ధం ఆగేదాకా మీ ప్రయాణాలు ఏవైతే ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఎస్పెషల్లీ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు వహించండి. ఖచ్చితంగా ఆలోచించండి ఒక్కసారి వెళ్ళే ముందు. ఎలాంటి పరిస్థితులు ఈ యుద్ధానికి సంబంధించిన ఇలాంటి పరిస్థితులు నెలకొన్న సమయంలో కొంత ఆలోచించి వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఒక్కసారి మనం యుద్ధం జరిగిన తర్వాత ఆ బాంబులు ఆ మిసైల్స్తోని అటాక్స్ అయిన తర్వాత ఆ శిథిలాలకు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్స్, ఆ శిథిలాలకు సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. చూడండి ఎంతగా మారిపోయినాయి, అక్కడ ఉన్న బిల్డింగ్స్ అవన్నీ కూడా మొత్తంగా కుప్పకూలిపోయాయి. ఒక్కసారి మనం పక్కన రైట్ సైడ్లో అన్క్లాసిఫైడ్ విజువల్ ఒకటి చూస్తున్నాం. ఆ విజువల్లో మనం చూడొచ్చు ఇటు స్టాండ్ బైలో ఉన్న ఫైటర్ జెట్స్ అన్నీ, అంటే రన్వేలో రెడీగా వెళ్ళడానికి ఉన్న ఆ ఫైటర్ జెట్స్ని కూడా ప్రస్తుతానికి మిసైల్స్తో టార్గెట్ చేశారు. ఆ మిసైల్స్ పార్క్ చేసి ఉన్న, సాధారణంగా వాటన్నిటిని పార్క్ చేసి మెయింటైన్ చేసి ఉంటారు, ఆ పార్క్ చేసి ఉన్నవి రన్వే పైన ఉన్నవి కూడా ఇటు మిసైల్స్తోని టార్గెట్ చేస్తుంది. అంత పర్ఫెక్ట్ ప్లానింగ్తోని ఇరాన్ ముందుకెళ్తుంది. ఇటు మరో పక్కన అమెరికాకు సంబంధించిన యుఎస్ఎస్ అబ్రహం లింకన్ని కూడా 4 బలిస్టిక్ మిసైల్స్తోని అటాక్ చేశామంటూ ఇరాన్ ఆఫీషియల్గా ప్రకటించింది. ఇరాన్ నేషనల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం
ఇటు అమెరికాని అగ్రెసివ్గా అటాక్ చేస్తాము రానున్న కొన్ని గంటల్లో, ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రాపర్టీస్ని అటాక్ చేస్తాము, ఇటు గల్ఫ్ నేషన్స్ ఏవైతే ఇజ్రాయెల్ అండ్ అమెరికాకు సపోర్ట్ చేసాయో వాటన్నిటి కూడా అటాక్ చేస్తామంటూ ఇటు అఫీషియల్గా ఇరానియన్ మీడియాలో ఇటు ఐఆర్జీసీకి సంబంధించిన ఆఫీషియల్స్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం మీద విధ్వంసాన్ని సృష్టిస్తుంది ప్రస్తుతానికి ఇరాన్. ప్రపంచ దేశాలని కూడా మూడో ప్రపంచ యుద్ధంలోకి దించేసింది. ఇటు ఉదయమే మనం మాట్లాడుకున్నాం, ఇటు ఫ్రాన్స్, జర్మనీ అలాగే బ్రిటన్, ఇవన్నీ కూడా ఇటు ఇజ్రాయెల్ అమెరికాకి సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాం. ఇటు గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఆస్తులను కాపాడుకోవడానికి, అక్కడ ఉన్న మా ఇంట్రెస్ట్లని, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని కాపాడుకోవడానికి ముందుకు వస్తున్నామంటూ ఇటు బ్రిటన్ ప్రధాని కూడా చెప్పుకొచ్చాడు. పబ్లిక్గానే ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేశాడు. సో ఒక పక్కన ఇటు ఇరాన్కి సపోర్ట్ చేస్తూ రష్యా, చైనా, నార్త్ కొరియా, అలాగే లెబనాన్, యమన్ ఇలాంటి దేశాలు ప్రస్తుతానికి ముందుకొచ్చాయి. అవన్నీ కూడా ఇరాన్కి సపోర్ట్ చేస్తాం, ఇటు ఆయిల్ ట్యాంకర్స్ని కూడా టార్గెట్ చేస్తామంటూ ఇటు మొత్తానికైతే హౌతీస్ అలాగే ఇరాన్ కూడా చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించి ఒక్కసారి ఎలాంటి విధ్వంసం జరుగుతుంది, విధ్వంసం జరిగిన తర్వాత అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఆ విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు అమెరికా, ఇజ్రాయెల్ పైన ఇరాన్ విరుచుకు పడుతుంది. దుబాయ్లోని అమెజాన్ డేటా సెంటర్ పైన ఇరాన్ దాడులను చేసింది. ఇటు అమెజాన్ డేటా సెంటర్లో ప్రస్తుతానికి అగ్ని కీలకాలు అక్కడ రాచుకున్నాయి. ఇటు దాడి జరిగినట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్ కూడా ధృవీకరించింది. ఆదివారం ఇటు డేటా సెంటర్పై ఇరాన్ దాడి చేసింది. తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేశాము, మరమ్మతులకు మరింత టైం పట్టే ఛాన్స్ ఉంది అంటూ మొత్తానికైతే ఇటు దాడి కారణంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రపంచంలోనే వరల్డ్స్ లార్జెస్ట్ క్లౌడ్ సర్వీసెస్ అని చెప్పుకోవచ్చు. అలాంటి అమెజాన్ వెబ్ సర్వీసెస్కి సంబంధించిన ఒక డేటా సెంటర్ని టార్గెట్ చేస్తూ ఇరాన్ మిసైల్స్ని సంధించింది. దానికి సంబంధించి అమెజాన్ వెబ్ సర్వీసెస్ కూడా ఒక అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లోనే ఒక మెసేజ్ని అయితే పెట్టారు. ఒకసారి మనం చూస్తే కనుక ఆ మెసేజ్లో చాలా డీటెయిల్డ్గా రాసి ఉంది. ప్రస్తుతానికి ఏపీఐ కాల్స్ ఆపరేషనల్ ఇష్యూస్ ఉన్నాయి. ప్రస్తుతానికి మల్టిపుల్ సర్వీసెస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన క్లౌడ్ సర్వీసెస్ అన్నీ కూడా ప్రస్తుతానికి డిస్రప్టెడ్, రెడ్ కలర్లో మనకు కనిపిస్తుంది డిస్రప్టెడ్ అని. వీఆర్ అవేర్ దట్ సమ్ కస్టమర్స్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎర్రర్స్ వైల్ కాలింగ్ ఏపీఐస్. సో మొత్తం మీద ఎలాంటి వెబ్సైట్లో, ఇటు అమెజాన్కి సంబంధించిన వెబ్సైట్లో కానీ, ఇటు క్లౌడ్ సర్వీసెస్ యూజ్ చేస్తున్న వెబ్సైట్స్ కానీ, ఏపీఎస్ కానీ, ఆ ఏపీఎస్ సాధారణంగా ఇటు క్లౌడ్ సెంటర్ నుంచి ఏపీఎస్ వాటి కమాండ్స్ తీసుకొనే మొత్తానికైతే ఎగ్జిక్యూట్ చేస్తుంటాయి. అలాంటి డేటా సెంటర్ని ప్రస్తుతానికి ఇటు ఇరాన్ టార్గెట్